కోట్ల రూపాయలు వెచ్చిస్తున్న బాబు కాక బావులుగా తయారైన రోడ్లు, ఆ రోడ్లకు ఇరువైపులా పెరిగిపోయిన కంప చెట్లు, ఇక్కట్లు పడుతున్న వాహనదారులు, పర్సంటేజీల కోసం పనిచేస్తున్న అధికారులు, అభివృద్ధి పేరుతో కోట్ల రూపాయలు దోచుకుంటున్న కాంట్రాక్టర్లంటూ వస్తున్న వదంతులు. వివరాలను పరిశీలిస్తే అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం స్థానిక మండల కేంద్రం నుంచి తిరుపతికి వెళ్లే ప్రధాన రహదారిలో ఏ ద్విచక్ర వాహనదారుడు పడినా కాలో చెయ్యో విరగడమే కాక పైలోకాలకు వెళ్లే విధంగా రోడ్లన్నీ గుంతలుగా తయారయ్యాయి. వర్షం వచ్చినప్పుడు గుంతలన్నీ నీళ్లతో నిండిపోతే రోడ్డు సక్రమంగా ఉండదని, అందులోకి దిగిన ఏ వాహనమైనా బోల్తా పడాల్సిందేనన్న పరిస్థితి అక్కడ ఏర్పడిందని చెప్పవచ్చు. రోడ్ల పరిస్థితి దారుణంగా ఉంటే ఆ రోడ్డుకి ఇరువైపులా ముళ్ల పొదలు పెరిగిపోయి రోడ్లంతా ఆక్రమించుకుని భారీ వాహనాలు వెళ్లేటప్పుడు అటు పక్కగా వెళ్తున్న ద్విచక్ర వాహనదారులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలోనే మొన్నటికి మొన్న ఉప్పరపల్లి దగ్గర అటుగా వస్తున్న వాహనాలు, ఇటుగా వెళ్తున్న ద్విచక్ర వాహనదారుడు రోడ్డుపైకి వచ్చి కంప చెట్లను తగులుకొని పడి అక్కడికక్కడే కుప్పకూలి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోవడం జరిగింది. ఇంతకు అతను బ్రతుకున్నాడో లేదో కూడా తెలియదు. రోడ్డుకి ఇరువైపులా కంప చెట్లు పెరిగిపోయాయి. వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని కొన్ని నెలల క్రితమే వార్త పెట్టడం కూడా జరిగింది. ఆయన నేషనల్ హైవే అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు తప్ప ఏమాత్రం పట్టించుకోవడం లేదని చెప్పవచ్చు. అంతేకాక వేలకు వేలు, లక్షలకు లక్షలు జీతాలు తీసుకుని హాయిగా నిద్రిస్తున్నారని బలంగా వదంతులు వినపడుతున్నాయి. ఇవన్నీ ఇలా ఉంటే గుంతలమయమైన రోడ్లను బాగు చేసేందుకు తారు, కంకర కలిపి వేస్తుంటే ఓ మోస్తారుగా పడిన తేలికపాటి వర్షానికి వేసిన రోడ్డంతా కొట్టుకుపోయి కంకర రాళ్లు బయటపడటం వల్ల అందులోంచి వచ్చే దుమ్ము కండ్లకు నిండుకున్నప్పుడు అటుగా వెళ్లే ద్విచక్ర వాహనాలు జారి కింద పడేందుకు అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. స్థానికులు మాత్రం రోడ్లు వేయకున్నా పర్వాలేదు గానీ ఆ గుంతలు పూడ్చేందుకు వాడే కంకరలో తారును మాత్రమే మిక్సింగ్ చేస్తున్నారా లేక మరేదైనా మిక్సింగ్ చేస్తున్నారా అర్థం కావడం లేదని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు విశ్లేషకులు. రోడ్లు వేసిన వారాలు నెలలు గడవక ముందే ఆ వేసిన రోడ్లు పాడవుతుందంటే ఎంత క్వాలిటీతో వేస్తున్నారో, ఎంత పర్సంటేజీలు పుచ్చుకొని తనిఖీ అధికారులు నాణ్యతను పరీక్షిస్తున్నారో చిన్నపిల్లలు సైతం అర్థం చేసుకోవచ్చని భావిస్తున్నారు. మరికొంతమంది మేధావులు చివరకు వాహనదారులు రోడ్డు అధికారులను కోరేది ఒక్కటే, అయ్యా మహాప్రభు, మీరు నాణ్యమైన రోడ్లు వేయించుకున్నా పర్వాలేదు, ప్రభుత్వం రోడ్లపై బావుల్లా ఏర్పడి గుంతలను పూడ్చి రోడ్డుకి ఇరువైపులా పెరిగిపోయిన కంప చెట్లను తొలగించండి. మా ప్రాణాలకు ఇబ్బంది లేకుండా పోయి వేసిన రోడ్డు కొట్టుకుపోయి బయటపడిన కంకర దొర్లుకొని కింద పడినప్పుడు ఏ కాలో చెయ్య విరిగితే హాస్పిటల్కి వెళ్లి బాగు చేయించుకుంటామని ద్విచక్ర వాహనదారులు విన్నవించుకుంటున్నట్లు కూడా తెలుస్తోంది. ఇంతకీ నేషనల్ హైవేపై రోడ్లో బావులుగా తయారైన గుంతలను పూడ్చి రోడ్డుకి ఇరువైపులా పెరిగిపోయిన కంప చెట్లను తొలగిస్తారో లేక మరికొంతమంది వాహనదారులు కింద పడి అనేక రకాల ఇబ్బందులకు గురి అయ్యేంతవరకు వేచి చూస్తారని అర్థం కాని పరిస్థితి ఏర్పడిందని మరికొంతమంది విశ్లేషకులు భావిస్తున్నారు. మున్ముందు రోడ్లపై ఏర్పడిన గుంతలను పూడ్చే అదే రోడ్డుకి ఇరువైపులా పెరిగిపోయిన కంప చెట్లను తొలగించేందుకు నేషనల్ హైవే అధికారులు ఎంత సమయం తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది.
ఎంత లోతున్నదో తెలియదు ఈ గుంత.